2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం శశికాంత్ గారు. నారాజు ప్రీవియస్ వీడియో నేను ఒకటి చేసామండి. భర్త దారి తప్పడానికి కారణాలు ఏంటి అంటే భార్య దగ్గర ఉండాల్సినటువంటి భర్త ఎందుకు వెక్స్ అయిపోయి వేరే వాళ్ళ మాయలో పడిపోతారన్న దానికి మనం ఒక వీడియో చేసాం. కరెక్ట్. కొంతమంది కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసినటువంటి కొన్ని కామెంట్స్, మీరు చెప్పిన రీజన్స్ అని ఒప్పుకుంటామండి, కానీ మేము ఎంత బాగా చూసుకున్నా కూడా మా భర్త మాకు తెలియకుండానే వేరే వాళ్ళ ట్రాప్లోకి వెళ్ళిపోయి ఉన్నాడు. నేను కూడా చూసాను ఆ కమెంట్స్. దాన్ని ఎలా బ్రేక్ చేస్తాం? మేము చాలా బాగా చూసుకుంటున్నాము మా మొగుడిని. మీరు అనుకున్న దాంట్లో ఏ రీజను కరెక్ట్ కాదు, బట్ మీరు అనుకునే దానికంటే కూడా మేము ఎక్కువ చూసుకుంటున్నాము. కరెక్ట్. అయినా సరే మా సఫరింగ్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి. మాకు పిల్లలు ఉన్నారు. కరెక్ట్. అంటే భర్త మాత్రం మా కంట్రోల్లో లేడు అని మాట్లాడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కరెక్ట్. అలా ఎందుకు తయారైపోతాడు భర్త? దానికి ప్రధాన కారణాలు ఏమిటి అంటే, అన్నీ ఉన్నా కూడా ఏదో శని అంటారు చూసారా, టైం బాగాలేదు అలాంటిది. అలా ఎందుకు జరుగుతుంది? బట్ ఏళ్ల తరబడి ఆ సఫరింగ్స్ మేము చూస్తూనే ఉన్నాము. ఎంత బాగా చూసుకున్నా కూడా మా కంట్రోల్లో ఉండట్లేదు. కరెక్ట్. కారణాలు ఏంటి సార్? ముందుగా మనము చేసే వీడియోస్కి వందల కొద్ది కమెంట్స్, వేల కొద్ది, లక్షల కొద్ది వ్యూవర్షిప్ వస్తాం అన్నది చాలా మంచి పరిణామము. దాంట్లో వచ్చిన కొన్ని కమెంట్స్ మీద మళ్ళీ మనం విశ్లేషణ చేస్తున్నాము. మళ్ళీ ఈ వీడియోకి కూడా కమెంట్స్ వస్తూ ఉంటే మళ్ళీ అందులో కొన్ని ప్రాబ్లమ్స్ మనం కనిపెట్టి దాని మీద మళ్ళీ మనం విశ్లేషణ చేయొచ్చు. సో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు మళ్ళీ ఈ వీడియోకి కూడా కమెంట్స్ కావాలి. ఆ కమెంట్స్లో మీ బాధలు మళ్ళీ రాస్తే దాని మీద మళ్ళీ మేము విశ్లేషణ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు నాగరాజు గారు, మీరు చెప్పింది ఇక్కడ ఏంటి అంటే, భర్త చాలా మంచోడు, సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఉన్నవాడు. ఓకే. ప్లస్ ఎటువంటి సంబంధాలు, అక్రమ సంబంధాలు ఇప్పుడు దాకా లేనివాడు. భార్య, పిల్లలు, లైఫ్ ప్రశాంతంగా సాగుతుంది. ఓకే. ఇక్కడే సడన్ ఒక ఎంట్రీ వస్తుంది, అదే ట్రాప్ ఆఫ్ దిస్ హస్బెండ్. ఓకే. అది ఎలా అవుతుంది, ఎందుకని అవుతుంది అన్నది మనం ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేసుకుంటాం. ఎందుకంటే వైఫ్ చాలా బాగా చూసుకుంటారు హస్బెండ్. అవును. హస్బెండ్ కూడా వైఫ్ మీద చాలా ప్రేమ ఉంటుంది. అదే చెప్తున్నాను. ఎప్పుడైతే కానీ ఇక్కడ దక్కాల్సింది ఎక్కడో దక్కుతూ ఉంటుంది. అది ఎగ్జాక్ట్లీ ఇక్కడ దక్కాల్సింది ఇంకెక్కడో దక్కుతుంటుంది. ఎందుకు? వీళ్ళకి అది పెయిన్ ఉంటుంది, రెగ్యులర్ సఫరింగ్. కరెక్ట్. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇది ఏమవుతుందంటే, ఇందులో హస్బెండ్ తెలియకుండా ఒక ట్రాప్లో పడిపోతాడండి. హస్బెండ్ కూడా కావాలని ఇంటెన్షనల్గా ఏ రిలేషన్లోకి ఎంటర్ అవ్వడు. ఈ కేసులో తెలియకుండా ఒక ట్రాప్లో పడిపోతాడు. అదేంటి అంటే, ఇమోషనల్గా అవతల ఆ అమ్మాయితోటి కనెక్ట్ అయిపోతాడు. ఓకే. ఎలా కనెక్ట్ అవుతాడు ఇమోషనల్గా అంటే, ఆ అమ్మాయి ఇమోషనల్గా కనెక్ట్ అవ్వదు. ఆ అమ్మాయి మ్యానిపులేషన్ చేస్తుంది. ఆ మ్యానిపులేషన్ని ఈయన కరెక్ట్ అనుకొని, ఎవరైతే ఈ హస్బెండ్ ఉన్నాడో ఈయన ఆ మ్యానిపులేషన్ని కరెక్ట్ అనుకొని ఈయన ఇమోషనల్లీ కనెక్ట్ అవుతాడు. ఆమె గేమ్ ఆడుతుంది అన్న విషయం ఈయనకి తెలీదు. ఓకే. కనెక్ట్ అయిపోతాడు. ఇటువైపు ఏంటి అంటే స్టోరీ, ఈ అమ్మాయి స్టోరీ ఏముంటుందంటే, ఇటువైపు ఆ అమ్మాయికి పెళ్ళి అయి ఉండదు. పెళ్ళి అయినా కూడా, ఒకవేళ పెళ్ళి అయినా కూడా హస్బెండ్ తోటి గొడవలు ఉండొచ్చు, లేకపోతే డివోర్స్ అయిపోయి ఉండొచ్చు. ఓకే. ఇలాంటి వాళ్ళతోనే ఎక్కువ ఈ ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. సో ఇందులో ఏమవుతుందో నేను మీకు చెప్పినట్టు, ఫస్ట్ ఇమోషనల్గా కనెక్ట్ అయిపోతారు, కంప్లీట్ కనెక్ట్ అయిపోతారు. ఓకే. దాని తర్వాత ఏమవుతుంది అంటే, ఈమె ప్రతి అడుగు హస్బెండ్ వేసే, ఈ ఎవరైతే ఈయన ఉన్నాడో ట్రాప్లో ఉండేటువంటి హస్బెండ్, ప్రతి అడుగు ఈమె కనిపెడుతూనే ఉంటుంది. కనిపెట్టి ఈయనకి ఇష్టమైనవన్నీ ఏదో ఫ్లూక్లో నేను చెప్పేస్తున్నట్టు అవతల ఆయన్ని ఫీల్ అయ్యేటట్టు చేస్తుంది. అర్థమైందా? మ్యానిపులేటివ్ బిహేవియర్. ఫర్ ఎగ్జాంపుల్, చాలా చిన్న ఎగ్జాంపుల్ తోటి చెప్దాం ఇది. ఫర్ ఎగ్జాంపుల్, నాగరాజు గారు, మీకు చికెన్ ఇష్టం. ఓకే. మీకు బాగా ఇష్టం చికెన్. అందులో మీకు గ్రేవీ ఇష్టం లేదు, ఫ్రై ఇష్టం మీకు. ఓకే. ఇది మీరు ఎప్పుడో ఎవరికో చెప్తున్నప్పుడు ఈమె ఉంటుంది. ఓకే. ఈమె నాకు కూడా చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టం అని చెప్పేస్తుంది. అక్కడ ఓకే, సేమ్ థాట్స్, నాది మీది సేమ్ థాట్స్ అని కనెక్ట్ అయ్యేటట్టు మిమ్మల్ని ఫీల్ చేపిస్తుంది అంతే. రైట్.
అట్లా ప్రతి అడుగులో ఆయన్ని ట్రాప్ ఎలా చేయాలా అని ముందుకెళ్తాం తప్ప ఇంకేమీ ఉండదు. పేరు Okay. మాత్రం లవ్ అండ్ ఎఫెక్షన్. మ్యానిపులేటివ్ బిహేవియర్లో కూడా ఇతని మీద లవ్ అండ్ ఎఫెక్షన్ ఉన్నట్లు మాట్లాడుతూ Yes. ఉంటారు. ఇంకొకటి ఏంటి అంటే అడ్వాంటేజ్ తీసేసుకుంటారు. ప్రాపర్గా ఇంకొకటి ఏంటి అంటే ఐసోలేషన్. కంప్లీట్గా ఈయనని ఎవరి దగ్గర పంపించకుండా, అర్థమైంది కదా మీకు, కంప్లీట్గా ఈయనని ఇంకెవ్వరి దగ్గర పంపించకుండా ఒక ఐసోలేషన్ బార్డర్లో పెడుతుంది. ఏ పని ఉన్నా కూడా నేనే చూసుకుంటాను, మీరు ఆయనకు ఫోన్ చేయక్కర్లేదు, మీరు ఈయనకు ఫోన్ చేయక్కర్లేదు, మీరు ఆమెకు చెప్పక్కర్లేదు, మీరు ఈయనకి చెప్పక్కర్లేదు, నేను చూసుకుంటాను, నేను ఉన్నాను కదా అనేసరికి కంప్లీట్గా ఐసోలేషన్కి తీసుకొని వెళ్ళిపోతుంది. లీడ్ తీసుకుంటుంది ప్రతి విషయంలోనూ. ప్రతి విషయంలో లీడ్ తీసుకుంటుంది, కంప్లీట్గా ఒక ఐసోలేషన్ మోడ్లోకి తీసుకొని వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ని కట్ చేయటము, ఫ్రెండ్స్ని కట్ చేసేస్తాము, అన్నదమ్ముళ్ళని కట్ చేసేస్తాము, భార్యని కట్ చేసేస్తాము. మెయిన్ అదే కదా కావాల్సింది, భార్య కదా. ఫ్రెండ్స్ని, అన్నదమ్ముల్ని, ఫ్యామిలీని కూడా ఎందుకు కట్ చేస్తుంది అంటే వాళ్ళు కూడా కొన్ని మంచి మాటలు చెప్పేవాళ్ళు కదా అందరూ, రైట్? సో వాళ్ళని కూడా వీళ్ళ పర్సనల్ డిస్కషన్స్ ఏమవుతో జరుగుతున్నాయో అది ఎవరితో డిస్కస్ చేయొద్దని ముందే చెప్తుంది. దిస్ ఇస్ ఇన్ బిట్వీన్ యూ అండ్ మీ అని చెప్పి ఆయన మెంటల్గా ప్రిపేర్ చేస్తుంది. ఈయన పాపం చాలా గుడ్ బాయ్ కదా, బేసిక్గా ఇట్లాంటివి ఎప్పుడు పడుండడు ట్రాప్లోకి. ఇట్లాంటి సడన్ బ్లాస్ట్ వచ్చేసరికి ఒక్కసారిగా ట్రాప్లో పడిపోయే ఛాన్సెస్ 99.9% ఉంటుంది. హైయెస్ట్ పర్సంటేజ్ ఈ ట్రాప్లో పడే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఒక కొత్త ప్రపంచం కనిపిస్తూ ఉంటుంది, అక్కడ ట్రెడిషనల్ ప్రపంచం కనిపిస్తూ ఉంటుంది. రెగ్యులర్ మోడ్, ఇంటికి వెళ్ళిన తర్వాత వైఫ్, పిల్లలు, ఒక మొనాటనస్ లైఫ్. కరెక్ట్. ఇక్కడ ఈ ఆఫీస్లో చూస్తేనేమో ఒక కొత్త ప్రపంచం కనిపిస్తూ ఉంటుంది. 24 hours బయటే ఉంటారు. కరెక్ట్. ఈవెన్ ఊళ్ళలో అయినా సరే, అంటే ఒక్కొక్క ట్రాప్లో తీసుకోవడానికి కారణాలు కూడా మీరు చెప్పినట్లు ఇందాక, వైఫ్ బాగా చూసుకొని హస్బెండ్ కూడా బాగుంటే, ఏ వైఫ్ నా మొగుడు మంచోడు అనేటువంటి కారణాలతో జీవితాన్ని సాగిస్తూ ఉంటుందో ఈ రీజన్సే అవతల కూడా కొన్ని నచ్చి వాళ్ళు ట్రాప్ చేయడానికి అవకాశం ఉంటుంది నిజంగా. అంటే ఇప్పుడు వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు కదా. ఇటేపు డబ్బు చూసో, గుణం చూసో, పొజిషన్ చూసో, అన్ని ఇలాంటి హస్బెండ్ నాకుంటే బాగుంటది అన్న ఫీలింగ్ వస్తుంది అమ్మ. పెళ్ళి అయిపోయింది, పాపం పిల్లలు ఉన్నారు, ఆయన ఫ్యామిలీ అయింది అన్నది పట్టించుకోదు. కట్ థ్రోట్ ఉంటుంది మా, కట్ థ్రోట్ లాగా ఉంటుంది. అందుకే కదా ఇన్ని గొడవలు, రైట్? సో ఈమె ఏం చేస్తుంది అంటే, నెక్స్ట్ ఈమె ఏం చేస్తుంది అంటే లవ్ బాంబ్స్ వేస్తూ ఉంటుంది. ఓకే, అంటే అక్కడ మెయిన్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ లవ్ బాంబ్స్ అంటే ఇప్పుడు ఈ లవర్స్ మాట్లాడుకునేటట్టు స్టార్ట్ చేస్తుంది అన్నమాట. ఓకే, వాట్సాప్లో మెసేజ్లు పెట్టడు, అర్థం అంటే బేసిక్గా సంబంధం లేని మెసేజ్లు పెడతాము. ఓకే, అది క్లియర్ కట్ ఇండికేషన్ కదా అక్కడి నుంచే. ఇంట్రెస్ట్. పాపం ఈయన చాలా నార్మల్గా, ఈయన చాలా బిజీగా ఉంటాడు, బుద్ధిమంతుడు, పని చూసుకుంటాడు, పని నుంచి వచ్చేసే వ్యక్తి గురించి నేను చెప్పేది మీకు. ఈ వ్యక్తి గురించి మనం ఇప్పుడు ఏం డిస్కస్ చేసుకుంటున్నాం, ఎట్లాంటి వ్యక్తి అంటే చాలా ఇన్నోసెంట్ అండ్ చాలా డీసెంట్ వ్యక్తి. మీలాగా నాలాగా కూడా కాదు, ఇంకా డీసెంట్ వ్యక్తి. ఓకే, చాలా డీసెంట్ వ్యక్తి, రైట్? ఇట్లాంటి డీసెంట్ వ్యక్తులే ధన్మన్ ట్రాప్ లో పడతారు. ఓకే, ఈ లవ్ బాంబ్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో ఈయనలో కొత్త ఒక ఏదో తెలియని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. పాపం అది మోస్ట్ అన్ఫార్చునేట్ అది. ఓకే, తెలియని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. దాంతో ఈయన ఒక్కసారిగా ప్రపంచం అంతా మర్చిపోతాడు. పెళ్ళయింది, భార్య ఉంది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, నా బాధ్యత ఏంటి, నేను ఏం చేయాలి, నా వయసు ఏంటి, నేను ఇప్పుడు నడి సముద్రంలో ఉన్నాను సంసారంలో, ఇవన్నీ మర్చిపోతాడు. ఇవన్నీ మర్చిపోయి ఈ లవ్ బాంబ్స్కి పడిపోతాడు. ఒక్కసారి లవ్ బాంబ్స్కి పడ్డాడు అని స్టార్ట్ అయితే టోటల్ ఇంకా అక్కడి నుంచి హస్బెండ్ కూడా అర్థమైపోతుంది. ఎమోషనల్, ఫిజికల్ డిపెండెన్సీ బాగా క్రియేట్ చేసుకుంటారు స్పేస్ని. ఎందుకు అంటే ఈమె విక్టిమ్ కార్డ్ కూడా అప్పుడే స్టార్ట్ చేసేస్తుంది. విక్టిమ్ కార్డ్ అంటే ఏంటి? అయ్యో నేను మీ గురించే వచ్చాను హైదరాబాద్కి, నేను ఎక్కడో ఉండేదాన్ని, హైదరాబాద్కి నేను మీరున్నారనే వచ్చాను, నేను ఇంత సాక్రిఫైస్ చేస్తాను మీ గురించి అని చెప్పి లవ్ బాంబింగ్ తర్వాత నెక్స్ట్ ఈ సాక్రిఫైసెస్ గురించి మాట్లాడుతుంది. ఈ లవ్ బాంబింగ్ తర్వాత సాక్రిఫైస్ గురించి మాట్లాడేసరికి ఈ బుద్ధిమంతుడికి ఏమవుతుంది అంటే మళ్ళీ ఈమె మీద ఒక బాధ్యత లాగా ఒక ఫీలింగ్ వస్తుంది.
ఉన్న బాధ్యతలు నెరవేరుస్తూనే ఉంటాడు, ఇది కూడా నా బాధ్యతే అన్నట్టు ఫీలింగ్ వస్తాడు. చాలా మంచోడు బేసిక్గా. ఓకే, ఇది చెడ్డోడు అని నేను అనట్లేదు. ఇక్కడ ఆ అమ్మాయి ఎవరైతే ట్రాప్ చేస్తుందో ఆ అమ్మాయి తప్పు, కానీ ఈయనది అసలు తప్పే లేదు. ఓకే, కానీ ఇప్పుడు మనకి లాస్ట్ టైం లో కూడా వాళ్ళే ఐ లవ్ యూ చెప్పించుకుంటారు. అవును, ఇప్పుడు మనకి కమెంట్స్ వచ్చాయి కాబట్టి ఈ టాపిక్ మనం ఎవరైతే పెట్టారో కమెంట్ చాలా కరెక్ట్ గా పెట్టారు. ఇది కమెంట్ రాబట్టి మళ్ళీ దీని మీద మనం విశ్లేషణ చేస్తున్నాము. ఏమండి మరి నేను చాలా బాగా చూసుకుంటాను, మా హస్బెండ్ ఆయన కూడా రాంగ్ రూట్ లోకి వెళ్ళిపోయాడు అంటే ఇది మీ హస్బెండ్ తప్పు కాదు. ఇందులో తప్పంతా అవతల మహిళది తప్పు. ఇందులో కూడా మీ హస్బెండ్ ఏమీ తప్పు పట్టక్కర్లే అంటున్నాను నేను. ఓకే, సో ఎప్పుడైతే ఈ విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తుందో, నేను ఇంకా కేవలం మీ గురించే వచ్చాను ఇక్కడికి. ఎమోషనల్ అబ్యూజ్, ఎమోషనల్ టార్చర్, కేవలం మీ గురించే వచ్చాను. ఇంకా మీరు నో అంటే ఇప్పుడు నేను ఎటెల్లాలో నాకు తెలియదు. ఓకే, మరి మీరు నన్ను ఎట్లా, ఇప్పుడు నా దగ్గర క్లయింట్స్ కూడా వస్తుంటారండి ఇట్లా సీరియస్గా కమెంట్ పెట్టిన వాళ్ళు చాలా కరెక్ట్గా పెట్టారు. ఓకే, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ఉండాలి, నా రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు, ఇంకా ఆ స్టేజ్కి వచ్చేస్తారు వీళ్ళు. అంటే ఒక చిన్న సైజు ఫ్యామిలీ పెట్టించేసుకునే స్టేజ్కి వచ్చేస్తుంది మా ఎవరితోటి, ఆయనతోటి. ఈ బుద్ధిమంతుడికి తెలియకుండానే సెకండ్ ఫ్యామిలీకి వెళ్ళిపోతాడు అప్పుడప్పుడు. ఓకే, కంప్లీట్గా ఫైనాన్షియల్ సరెండర్ కూడా అయిపోతాడండి నాగరాజు గారు. అంటే అంత నమ్మకం క్రియేట్ చేస్తుంది ఈమె. విత్ పాస్వర్డ్స్తో పాటు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్స్తో పాటు కంప్లీట్గా సరెండర్ అయిపోతాడు ఈ బుద్ధిమంతుడు. ఎప్పుడైతే ఈ సరెండర్ అయిపోతాడో ఇంకా ట్రాన్సాక్షన్స్ కూడా ఈయనకు కూడా అర్థం కాని ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. మళ్ళీ అడిగితే ఫీల్ అవుతుందని అడగడు. అంటే ఈయన ఈ ట్రాప్లో పడిన తర్వాత, అదే చెప్పాను కదా మీకు, కొత్తగా ఈయనకి హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఈయన వేరే మూడ్లో ఉంటాడు కదా, తెలియని మాయలో ఉంటాడు కదా. అవును, గ్యాస్ లైటింగ్ అని మీరు విన్నారా నాగరాజు గారు? గ్యాస్ లైటింగ్ మీరు కూడా ఇంత ముందు వీడియో తీశారు. అవును, గ్యాస్ లైటింగ్ అన్నది ఏంటి అంటే, మీ చుట్టూ ఒక ఆరాలాగా క్రియేట్ చేసి ఒక మాయలాగా పెడతారు. ప్రపంచం మీ చుట్టూ వేరేది ఉంటే మీ చుట్టూ ఇంకొక ప్రపంచాన్ని వీళ్ళు క్రియేట్ చేసి పెడతారు. అయితే అసలు ప్రపంచం అన్నది మీరు చూస్తానికి కుదరదు. ఈ గ్యాస్ లైటింగ్ మోడ్లోకి ఈమె ఆయన్ని తీసుకెళ్ళిపోతుంది. ఎప్పుడైతే గ్యాస్ లైటింగ్ మోడ్లోకి ఈయన వచ్చేస్తాడో, కంప్లీట్గా ఈయన ఏదైతే ఒరిజినల్ ఫ్యామిలీ ఉందో అతలా కుతలం అయిపోయి వాళ్ళకి ఏమీ అర్థమే కాదు. అంటే ఏమవుతుంది ఏంటి అన్నది, ఇంట్లో వాళ్ళని వదిలేసి 2-3 days బయటకు వెళ్ళిపోతాడు. 2-3 days ఏదో క్యాంప్స్ అంటాడు. ఓకే, ఏదో అర్జెంట్ మీటింగ్స్ అంటాడు. 3-4 days క్యాంప్స్ వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనం కమెంట్ పెట్టిన కూడా అలాంటి వాళ్ళే పాపం పెట్టారు. ఓకే, వీళ్ళకి అన్ని తెలుస్తుంటాయి. అవును, ఇంట్లో పిల్లలు ఉన్నారు సార్, అయినా సరే వీళ్ళు ఎదుగొచ్చిన పిల్లలు ఉంటారు. ఆ పిల్లలకు కూడా తెలుస్తుంటది డాడీ రాంగ్ రూట్లో వెళ్తాడని. ఆ వైఫ్ కూడా తెలుస్తుంటది ఈయన రాంగ్ రూట్లో వెళ్తున్నాడని. కానీ ఈయన ఒక 15-20 ఏళ్ళు గ్యాప్ వచ్చిన తర్వాత ఈ కొత్త లైఫ్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్లో ఉంటాడు. ఓకే, ఇట్లాంటి టైంలోనే వాళ్ళు చాలా జాగ్రత్త పడి ఉండాలి. ఉండకపోతే మాత్రం కుప్పకూలిపోయి ఆత్మహత్యలు స్టేజ్కి కూడా వెళ్ళిపోయిన కేసులు చాలా ఉన్నాయి. ఎందుకంటే అవతలు ఉన్నోళ్ళు ఆ మాయలో బతికిచ్చేసేలా ఎందుకు అంటే, ఎప్పుడైతే ఈ మాయ నుంచి బయట పడతాడో ఈయన, నేనేంటి ఇన్ని తప్పులు చేస్తాను అనుకుంటాడు. ఆ లోపు ఈమె తీసుకోవాల్సిన వీడియోస్, ఈమె చేయాల్సిన బ్లాక్ మెయిలింగ్ ఇవన్నీ స్టాక్ రెడీగా పెట్టుకుని ఉంటుంది ఈమె. అట్లాంటి స్టేజెస్లోనే చాలా మంది సూసైడ్ చేసుకున్న స్టోరీస్ చాలా ఉన్నాయి నాగరాజు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ బిగ్ బిజినెస్ మ్యాగ్నెట్స్ ఆల్సో. ఓకే, ఏదో చిన్న వాళ్ళ గురించి కూడా చెప్పట్లేదు నేను. ఇలాంటివన్నీ జరిగాయి, చాలా పెద్దవాళ్ళతోనే జరుగుతాయి. ఎందుకంటే వీళ్ళు కూడా హస్బెండ్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకున్నారు. ఇట్లాంటి జరిగేవి కూడా, మంచోడు, అన్ని చేతికి అందిస్తాడు, కానీ ఇలాంటిది ఒకటి జరుగుతుందని వైఫ్కి తెలుసు. బయటపడి వైఫ్ చెప్పలేదు, మాట్లాడలేదు. ఎదురు తిరిగినా కూడా ఆడు కామై ఉంటాడు, ఏమీ చెప్పుకోలేరు ఎవరికి. అంటే చాలా గేమ్లు చాలా ఆడుతుంది అన్నమాట ఈమె. చాలా ఉన్నట్టు ఉండి సడన్ గా అటెన్షన్ ఇస్తాం ఆపేస్తుంది. ఆపేసరికి వీడియో వెనకాల పడుతూ ఉంటాడు మళ్ళీ. ఏం జరిగింది, ఓకే ఏం జరిగింది ఏంటి, నాతో మాట్లాడట్లేదు ఏంటి అనేసి సైకలాజికల్ గా ఆయనతోటి ఫుట్బాల్ ఆడేస్తుంది. ఓకే, అలా ఫుట్బాల్ ఆడుతూ ఒక స్టేజ్కి, ఏ స్టేజ్కి తీసుకొస్తుంది అంటే ఈయనని పప్పెట్ స్టేజ్కి తీసుకొస్తుంది.
ఈమె ఏం చెప్తే ఆయన అదే కరెక్ట్ అనుకుంటాడు. ఈమె ఈవిడికి ఏం కావాలో అన్ని కొనివ్వాలి. ఈమె బాల్ని చూపించి బ్యాట్ అంటే బ్యాటే అనుకుంటాడు. ఆ స్టేజ్కి తీసుకెళ్ళిపోతే మేము గ్యాస్ లైటింగ్ అంటారు. ఓకే, ఆ గ్యాస్ లైటింగ్ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు బయట రావాలి అంటే చాలా ప్రాబ్లమ్, చాలా కష్టం అది బయటకు రావాలన్నా కూడా. సూసైడ్ అటెంప్ట్ అండి. అంటే రాలేరు, వచ్చారంటే సూసైడ్ అటెంప్ట్ చేసుకోరు. రాలేరు కాబట్టి చాలా మంది ఆ గ్యాస్ లైటింగ్ మోడ్లోనే సూసైడ్ చేసుకున్నారు. బట్ అందులో నుంచి బయటకు తీస్తే మళ్ళీ సూసైడ్ చేసుకోరు. బట్ హస్బెండ్కి ఒక పాయింట్లో అర్థమైపోతుంది. ఈవెన్ ఇప్పుడు వీడియో చూసేటప్పుడు కూడా నేను ఈ ట్రామాలో ఉన్నాను కదా అనే క్లారిటీ వచ్చేస్తుంది. చాలా స్వీట్ మాటలు మాట్లాడుతుంది అవతలామా. అసలు వైఫ్ ఎప్పుడూ జీవితంలో అంత స్వీట్ మాట్లాడి ఉండదు. వీడికి ఏమో వైఫ్ ఎప్పుడు హార్ష్ రియాలిటీలో ఉంటది. హార్ష్ రియాలిటీలో ఉంటది. ప్లస్ అవసరం లేదు కదా, అవసరం లేదు. ప్రతిరోజు స్వీట్ కోటెడ్ మాటలు మాట్లాడే అవసరం ఏముంటుంది వైఫ్కి? దే ఆర్ మ్యారీడ్ కదా. ఉంటారా గ్రిప్లో ఉండరా అన్న భయం ఆమెకు ఉంటుంది కానీ వైఫ్కి ఉండదు కదా. హస్బెండ్ ఎటు పోయినా రాత్రి ఇంటికే రావాలి, ఎక్కడ తిరిగినా మళ్ళీ ఈమెతోనే తిరగాలి. ఆ వైఫ్కి ఆ ఇన్సెక్యూరిటీ ఉండదు. ఇన్సెక్యూరిటీ ఎవరికి ఉంటుంది? అవతల ఆమెకి ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఈ ఇన్సెక్యూరిటీ వల్ల ఈమె మాట్లాడే స్వీట్ కోటెడ్ మాటలకి వీటికి ఆయన 100% పడిపోతాడు, దారుణంగా పడిపోతాడు. పడిపోయిన తర్వాత ఒక స్టేజ్ వస్తుంది. ఆ స్టేజ్లో ఈయన యువతలో ఉన్న వైఫ్కి మంచి జరుగుతుందా లేదా, ఏం తింటుంది, ఏం చేస్తుంది, ఫినాన్షియల్గా పట్టించుకుంటున్నా ఏమి ఉండదు. యువతల వైపు ఉన్నది మొత్తం దూచి అవతల వైపు పెట్టేసారు అంతే. వెళ్ళిపోతారు, కంపారిజన్లోకి వెళ్ళిపోతారు. అవతల ఉన్నోళ్ళని బాగా చూసుకున్నారనే దానికి. ఆ తర్వాత వీళ్ళు గ్యాస్ లైటింగ్ మోడ్లో ఉన్నా కూడా ఇంట్లో మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కదా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో పరిస్థితి ఈయనకి అర్థమవుతుంది. అరే నేను ఏదో తప్పు చేసేసాను, డ్యామేజ్ జరిగిపోయింది అన్నది హస్బెండ్కి అర్థమవుతుంది. అర్థమైన తర్వాత కూడా ఆ గ్యాస్ లైటింగ్ మోడ్లో నుంచి బయటకు రాలేడు. ఎందుకంటే అదొక అడిక్షన్. ఆ అడిక్షన్ నుంచి బయటకు రాలేరు. ఆ అడిక్షన్ నుంచి బయటకు రావాలి అంటే అది సపోర్ట్ చేయాల్సింది ఒక వైఫే. ఇప్పుడు నాగరాజు గారు, ఈ ఇంటిమిడేషన్ కూడా ఈ అవతలామ బాగా చేస్తుంది ఈ హస్బెండ్కి. ఎట్లా అంటే కొద్దిగా ఓకే ఏమంటారు, ఎక్స్పోజర్ వచ్చేటట్టు డ్రెస్సింగ్ కానివ్వండి, ఓకే, లేకపోతే మాటల్లో డిఫరెన్స్ చూపిస్తాం కానివ్వండి, జనరల్ మాటలు కాకుండా కొంచెం అట్రాక్టివ్ వర్డ్స్, లవ్ వర్డ్స్, క్యూట్ వర్డ్స్ ఇవి వాడి, ఈ క్యూట్ వర్డ్స్ బాగా వాడి ఈ క్యూట్ బాయ్ని లైన్లో పెడతాను ట్రై చేస్తుంది. ఓకే, ఇది ఒకటే కాకుండా ఈ అవతల ఎక్స్ప్లాయిటేషన్. ఎట్లా ఎక్స్ప్లాయిటేషన్ అంటే అవతల ఈయన వైఫ్ ఎవరైతే ఉంటారో ఈమె ఆ వైఫ్ కళ్ళ ముందుకు వెళ్లకుండా హస్బెండ్ తోటి వైఫ్ని చిత్రహింస పెట్టడం స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు రిలేషన్ బాగాలేకపోతేనే కదా వీళ్ళిద్దరు రిలేషన్ బాగుంటుంది, రైట్? పొద్దున్నే లేచి ఒక గంట సేపు వైఫ్తో ఉండి వస్తే ఈమె రిలేషన్ బాగాలేనట్టే లెక్క. పొద్దున్నే లేచి వాళ్ళు కొట్టుకొని వస్తే ఈమె రిలేషన్ పండుతున్నట్టు లెక్క, అంతే కదా. సో వాళ్ళకి కూడా ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది, ఉన్నది లేదు. మన కంట్రోల్లో ఉన్న అథారిటీ మొత్తం అవతల చేతిలో నుంచి ఎక్కడెక్కడో అంటే మనమే ఒక నరుక్కుంటూ వచ్చాము, మన మీద నరుక్కుంటూ వచ్చేటువంటి పరిస్థితి వచ్చేస్తుందేమో అని వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ అలా ఉంటాయి. చెప్తూ ఉంటది మీ వైఫ్ అంటే ఎంతో అంత తెలుసుకుంటది కదా ఇండైరెక్ట్ గా. ఇంతకాలం పరిచయంలో ఈయన వైఫ్ గురించి కూడా క్వాలిటీస్ ఇవన్నీ ఈమె తెలుసుకుంటది కదా, ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను. తెలుసుకున్నప్పుడు ఈయన వైఫ్ మీద కూడా లేనిపోయిన చాడీలు చెప్పి ఈ ఫిజికల్ హెరాస్మెంట్ కూడా ఎంకరేజ్ చేసేంత సీన్కి ఈయనని తీసుకొని వెళ్తుంది. అప్పుడప్పుడు ఈ ట్రాప్లో పడ్డవాళ్ళు వెళ్ళి భార్యని కొడతాం కూడా జరుగుతుంది. ఓకే, అంటే లైఫ్లో ఆమె ఎప్పుడు చూస్తుండదు ఇట్లాంటి సినారియో. ఇదేంట్రా అసలు సంబంధం అసలు లైఫ్లో చూస్తుండదామా. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం కదా, ఈ కేసులో బుద్ధిమంతుడు చాలా మంచోడు. ఓకే, అసలు చేసుకుంటాం కాదు కదా, ఎప్పుడు కనీసం గట్టిగా కూడా అరుసుంటాడు వైఫ్ మీద. అలాంటిది ఈయన వెళ్ళి డైరెక్ట్గా వైఫ్ని కొడతాం కూడా జరుగుతుంది అంటే ఇంకా వైఫ్ మెంటల్గా కుప్పకూలిపోతుంది.
ఏంటిది అసలు నాకేం అర్థం అవ్వట్లేదు అన్నట్టు ఈ వైఫ్ ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్కి వెళ్ళిపోతుంది. నా మళ్ళీ లైఫ్ వాట్ ఈస్ మళ్ళీ హ్యాపెనింగ్ అని. మళ్ళీ ఎవరితో తిరుగుతున్నావంట, ఇది చేస్తున్నావంట అంటే అని నిందలు అనుమానం, నిందలు 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 వేయమని కూడా చెప్పేది ఈమె. ఈమె. నిందలు వేయమని కూడా చెప్పేది ఈమె. ఇంకా ఈ స్టేజ్ నుంచి ఏమవుతుందంటే ఈ బుద్ధిమంతుడు కొంచెం కన్నింగ్ స్టేజ్లో దిగాల్సి వస్తుంది. దిగకపోతే ఈమెను వదులుకోవాలి. ఈమె ఆల్రెడీ గ్యాస్ లైటింగ్లో ఉంచుతుంది కదా, ఒక మాయలో ఉంచుతుంది కదా, ఆమెను వదలలేడు. ఆమెను వదలినప్పుడు ఈ నిజాయితీ పర్రాలైన వైఫ్ మీద నిందలు వేయక తప్పదు. ఈ హస్బెండ్ ఇప్పటి నుంచి క్యారెక్టర్ మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు దాకా మనం బుద్ధిమంతుడు ఎవరి గురించి చెప్పుకున్నామో ఇంకా ఈజ్ నో మోర్ బుద్ధిమంతుడు. ఇక్కడి నుంచి ఇంకా ఆయన తప్పని పరిస్థితుల్లో చెడ్డోడు అవ్వాల్సి వస్తుంది. ఫైనాన్షియల్ కంట్రోలింగ్ మొత్తం సర్వస్వం. మీకు ఇంకా ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పాలంటే పాస్వర్డ్స్ మొత్తం ఆస్తులు రాసిచ్చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. వైఫ్ తో పాటు నివసిస్తున్న ఇల్లు కూడా గర్ల్ ఫ్రెండ్ పేరు మీద రాసేసిన సందర్భాలు ఉన్నాయి. మా దగ్గర కేసెస్ కూడా వస్తాయి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏ ఇంట్లో అయితే ఉంటారో ఆ ఇల్లు కూడా ఆమెకి రాసిస్తాడు. అంత స్టేజ్కి, అంత గ్యాస్ లైటింగ్కి తీసుకొని వెళ్ళిపోతుంది ఈమె. అంటే నేను చెప్పేవన్నీ కూడా సమాజంలో జరుగుతూ ఉంటాయి. ఈ మళ్ళీ కోర్టులో కొట్లాటలు ఇవన్నీ కూడా తర్వాత జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇందులో చాలా చాలా ట్రాప్. ఎట్లా ఈ తప్పులన్నీ ఎక్కడెక్కడ ఏ ఏరియాలో కానివ్వండి, లేదంటే ఏ విషయాల్లో కానీ ఎక్కువగా జరుగుతాయి సార్ అసలు? మెయిన్ ఈ తప్పులు జరుగుతానికి రీజన్ ఏంటి అంటే ఈ అబ్బాయి చాలా బుద్ధిమంతుడు ఉంటాడు. అంటే చూసేవన్నీ నిజాలు అనుకుంటాడు. ఓకే, విన్నవన్నీ కరెక్ట్ అనుకుంటాడు, కనిపించేవన్నీ అంతే అంటాడు. సో అది కాదు కదా, ఇది సమాజం. సమాజంలో బతకాలి అంటే అన్ని క్వాలిటీస్ ఉండాలి. ఇది మరీ టూ మచ్ ఆఫ్ స్ట్రైట్ క్వాలిటీస్ ఇవి. అంటే చాలా మంచోడు ఉంటాడు ఇందులో. ఈ క్వాలిటీస్నే వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకుని ఎక్స్ప్లాయిట్ చేస్తారు. ఓకే, ఏ ఆడది కూడా ఇంకొకళ్ళ భర్తని నాకు కావాలి అని అనుకుంది అంటే ఆ లేడీ మంచిది కాదు అన్నది ఇట్ ఈస్ క్లియర్లీ అండర్స్టూడ్. అంటే ఆమె ఇంటెన్షనే కరెక్ట్ కాదు అన్నది ఇట్ ఈస్ క్లియర్లీ అండర్స్టూడ్. ప్రేమలో పడచ్చు, కానీ ఆయన నాకు కావాలి అనుకుంటే మాత్రం అది చాలా తప్పు. అది వదిలేయాలి. ఇట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని వదిలేసేయాలి. ఓకే, ఒకవేళ ప్రేమలో పడరు అని అంటే అది ఫూలిష్నెస్. అది పడతారు. పెళ్ళైన భార్య పెళ్ళైన భర్త మీద ప్రేమలో పడతారు, పెళ్ళైన భర్త పెళ్ళైన భార్య మీద కూడా ప్రేమలో పడతారు. కానీ ఇట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని వదిలేసేసుకోవాలి. వదిలేసుకోకపోతే మాత్రం ఆ తర్వాత చాలా చాలా రిస్క్లో పడతారు. మరి ఎలా సార్ దీని నుంచి బయటపడాలి అని అంటే, ఒక వైఫ్ అయినా సరే చాలా సఫరింగ్ కదా. ఈ వీడియో చూసి ఇది నా జీవితంలో జరుగుతుందండి, నేను ఇయర్స్ బై ఇయర్స్ సఫర్ అవుతున్నాను, ఇంటికి వచ్చి ఏది మాట్లాడడం నన్ను ఒక మాట కూడా అనడు, కానీ బట్ నాకు పిల్లలు ఉన్నా కూడా 2-3 days ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళిపోతాడు, లేదంటే ఇంట్లో ఫినాన్షియల్స్ వాటికి సంబంధించి ఇది చెప్పడు, లేదంటే ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది, అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి దాని మీద అవగాహన కూడా లేకుండా చేస్తారు. గట్టిగా అడగలేం, మాట్లాడలేం. కొన్నిసార్లు మీరు చెప్పిన క్యారెక్టరిస్టిక్స్ అన్నీ నా హస్బెండ్లో జరుగుతున్నాయి. బిహేవియర్ అంతా ఎలా మార్చుకోవాలి, ఆ మాయలో నుంచి ఎలా బయటపడాలి, ఇంక మేము సూసైడ్ చేసుకోవాల్సిందేనా అనుకున్నట్టు? లేదు 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 అసలు సూసైడ్ అన్న ఆలోచన నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను. సూసైడ్ అన్న ఆలోచన దరిదాపులకు కూడా ఎవరు తీసుకురాకండి. ప్రతి దానికి పరిష్కారం ఉంటుంది. ప్రతి ఎండిపోయిన చెట్టుకి మళ్ళీ చిగురు వస్తుంది. ఓకే, సో మనం పార్ట్ 2లో అవలీలగా ఎట్లా బయటపడచ్చు అన్నది మనం డిస్కస్ చేద్దాము. 100% ఇప్పుడు మనం ఇద్దరం ఏదైతే విశ్లేషించామో ఈ ఎపిసోడ్లో, ఇది వాస్తవంగా మార్కెట్లో తరచుగా జరుగుతూ ఉన్న విషయాలే. ఓకే, ఇది ఎవరైతే చూసారో ఈ వీడియో, నాకు కింద కమెంట్స్ మీరు యాజ్ ఇట్ ఈస్గా మీ మనసులో ఏముందో అవి పెడుతూ వెళ్తూ ఉండండి. ఒక 1000 comments 1 lakh వ్యూవర్షిప్ మాత్రం డెఫినెట్గా. ఇప్పుడు మనం లాస్ట్ టైం చేసిన వీడియో మీరు అన్నట్టుగానే 1 lakh వ్యూవర్షిప్, దగ్గర 1000-2000 కమెంట్స్ వచ్చాయి. అందులో కమెంట్స్ మీరు పెడితే ఏమవుతుందంటే మీ కమెంట్ వేరే వాళ్ళకి ఉపయోగపడచ్చు, వేరే వాళ్ళ కమెంట్ మీకు ఉపయోగపడచ్చు. అందుకే కమెంట్స్ మనం పెట్టమంటాం. సో కమెంట్స్ పెట్టండి. మీరు నేను చేసిన విశ్లేషణలో ఇంకేదైనా లోపం ఉంటే అది కూడా మీరు కమెంట్ పెట్టండి. తప్పకుండా పార్ట్ 2లో ఇందులో నుంచి ఎలా బయటపడాలి అన్నది చాలా డెప్త్ వీడియో వెళ్ళబోతున్నాం మేము పార్ట్ 2లో. పార్ట్ 2 రేపే రిలీజ్ చేస్తాము. బట్ ఇవాళ మాత్రం మీరు కమెంట్స్ పెట్టండి.
కామెంట్స్ 1 lakh వ్యూవర్షిప్ ఈ రోజే వచ్చేలా చూడండి. ఎస్ డెఫినెట్గా వాటి మీద. బట్ పార్ట్ 2 ఎలా ఉంటుంది అని అంటే లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఫర్దర్గా కూడా దీని మీద డిస్కషన్ ఎక్కడ ఉండకుండా ఉండే విధంగా చాలా మంది చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్ సార్ ఒక సఫరింగ్ లో ఉన్నారు. కరెక్ట్ అండి. హస్బెండ్ని బయటికి తీసుకురావటం ఎలా, నోరు తెరిచి మాట్లాడలేక ఎలా, అది పెద్ద క్వశ్చన్ మార్క్. కరెక్ట్. ఈ రోజుకి ఇది 1 lakh వ్యూవర్షిప్ చూపించండి. డెఫినెట్గా అందరూ షేర్ చేసి, మీరు కనుక హస్బెండ్ సఫరింగ్స్ వైపు నుంచి ఉంటే, ఈవెన్ వైఫ్ అయినా సరే సఫరింగ్స్ కనుకుంటే దీనికి ఎండ్ కార్డ్ కావాలి డెఫినెట్గా ఎలా అని అనుకునేటువంటి వాళ్ళు త్రూ కామెంట్స్, త్రూ షేర్స్ కనుక మీరు చేస్తే డెఫినెట్గా మేము బాధ్యతగా కూడా ఒక వీడియో చేస్తాము. ఎనీవేస్ వెరీ గుడ్ అనాలిసిస్ అండి. మీరు ఇందాక ఒక మాట అన్నారు, సర్వస్వం వాళ్ళకి అర్పించేసి ఉంటారని చెప్పేసి. సెల్ ఫోన్ పాస్వర్డ్ దగ్గర నుంచి ఫినాన్షియల్ పాస్వర్డ్స్ వరకు, ఈవెన్ ఇంట్లో జరిగేటువంటి పాస్వర్డ్స్ మొత్తం గ్యాస్ లైట్. గ్యాస్ లైటింగ్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు.